ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం వినండి. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. శాశ్వతమైన ప్రేమ చేత నేను నిన్ను ప్రేమించుచున్నాను. ప్రభు యొక్క వాగ్దానం ఇది. దేవుడు మనిషిని ప్రేమించే విధానం చూడండి. అది శాశ్వతమైన ప్రేమ, ఎడవని ప్రేమ. శాశ్వతమైన ప్రేమ, విడవని ప్రేమ ఉన్నప్పుడు ఇంకా ఈ ప్రేమలో ఏమైనా లోటులు ఉన్నాయా, కొరతలు ఉన్నాయా అంటే ఈరోజు ప్రేమలో ఉన్న 3 సత్యాలు అవేంటో మనము తెలుసుకోబోతున్నాం. ప్రేమ అనేకమైన పాపములను కప్పుతుంది. ప్రేమ లేనివాడు గణగణలాడు గంటను పోలి ఉంటాడు. గంట కొడితే మోగుతుంది, కొట్టకపోతే అలాగనే ఉండిపోతుంది. ప్రేమ శాశ్వత కాలం నిలుస్తుంది. ప్రేమలో 3 రకాలు ఉన్నాయి. అనగా 3 రకాలంటి ప్రేమలు ఎలా ఉన్నాయో ఈరోజు మనము ఈ డివోషన్ ద్వారా తెలుసుకోబోతున్నాం. నెంబర్ 1, శాశ్వతమైన ప్రేమ. శాశ్వతమైన ప్రేమ అనగా హృదయపూర్వకమైన ప్రేమ. దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. అదే శాశ్వతమైన ప్రేమతో మానవుణ్ణి దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమను మనము స్మరిస్తూ ఉండాలి, ఎరుగుతూ ఉండాలి, జీవితంలో అన్వయించుకుంటూ ఉండాలి, జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. దేవుడు నన్ను ఎలా ప్రేమిస్తున్నాడు అని స్మరిస్తే శాశ్వతమైన ప్రేమతో నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు అని ఆలోచన వచ్చినప్పుడు మనము దేవుణ్ణి తప్పకుండా గుర్తుపెట్టుకుంటాం, స్మరిస్తాము, ఆరాధిస్తాం, ఘనపరుస్తాం, మహిమపరుస్తాం. ఆయన చేసిన మేలులను తప్పకుండా దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటాం. కనుక మొదటిది శాశ్వతమైన ప్రేమ అనగా హృదయపూర్వకమైన ప్రేమ. నెంబర్ 2, శ్రేష్టమైన ప్రేమ. శ్రేష్టమైన ప్రేమ అనగా కలుషితం లేని ప్రేమ. కొంతమందికి ప్రేమ ఉంటుంది, కానీ ఆ ప్రేమలో అన్నీ కూడా కుళ్ళు, కుతంత్రాలు, అసూయ, ద్వేషము ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయంలో కపటం కనుక ఉన్నట్లయితే అది నిజమైన ప్రేమ అనిపించదు, శ్రేష్టమైన ప్రేమ అనిపించదు. శ్రేష్టమైన ప్రేమ కపటము లేని ప్రేమ. అందుకోసమే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం, 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో శ్రేష్టమైన ప్రేమ, కలుషితం లేని ప్రేమ, కల్మిషం లేని ప్రేమ ఎలాంటిదో మనకు తెలుస్తుంది. నెంబర్ 3, కపటమైన ప్రేమ. మొదటిది శాశ్వతమైన ప్రేమ, రెండోది శ్రేష్టమైన ప్రేమ, మూడోది కపటము లేని ప్రేమ. యేసు ప్రభువారు శిష్యులను సమానంగా ప్రేమించారు. అయితే యేసు ప్రభు శిష్యుల్లోనే ఒకరు కపటముతో కూడిన ప్రేమ నటిస్తూ చూపిస్తూ వచ్చాడు. 12 మందిని మిక్కిలిగా ప్రేమించాడు. అయితే ఆ 12 మందిలో ఒకరు నటన చూపిస్తూ వచ్చాడు. ఆయనను చూసిన శిష్యులు కూడా ఆశ్చర్యపోయారు. మా అందరికంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నారు ఇస్కరియోతు యూదా అని సాక్ష్యం ఇచ్చారు. అంతగా నటిస్తూ వచ్చాడు. ప్రభుతో ఉన్నా, ప్రభుతో జీవిస్తూ ఉన్నా, ప్రభుతో కలిసి భోంచేసిన, ప్రభుతో పరిచర్యలో ఉన్నా తన జీవితం మార్చుకోలేదు, తన బ్రతుకు మార్చుకోలేదు, తన నటన ప్రేమ నుండి వైదొలగలేదు. ప్రియులారా, మన మధ్య, మన కుటుంబాల్లో, మన జీవితాల్లో ఎలాంటి ప్రేమ ఉంది? శాశ్వతమైన ప్రేమ ఉందా? శ్రేష్టమైన ప్రేమ ఉందా? లేక కపటముతో కూడిన ప్రేమ ఉందా? కపటముతో ఉన్న ప్రేమ ఒకరోజు కాకపోతే ఒకరోజు తప్పకుండా తెలిసిపోతుంది, బయటపడుతుంది. కపటమైన ప్రేమ మంచిది కాదు. కపటమైన ప్రేమ నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని పాడు చేస్తుంది. సమాజంలో, సంఘంలో,
కుటుంబాల్లో విలువలను పోగొట్టుకుంటాం. శాశ్వతమైన ప్రేమ, నిజమైన ప్రేమ, శ్రేష్టమైన ప్రేమతో జీవించడానికి తీర్మానం చేసుకుందాం. అలా తీర్మానం చేసుకోవడానికి, అలాంటి ప్రేమలో సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయం చేయునుగాక. దైవాశీస్సులు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతునటి మా ప్రభువా, మీరిచ్చిన శ్రేష్టమటి ప్రేమను గురించిన తలంపుల కొరకై మీకు వందనాలు. ప్రభువా, ఈ లోకంలో నటించే ప్రేమ, నటనతో కూడిన ప్రేమ ఎలాంటిదో ఒకరోజు కాకపోతే ఒకరోజు తప్పకుండా తెలుస్తుంది, బయట పడుతుంది. అప్పుడు సమాజం మధ్యలో, సంఘం మధ్యలో, కుటుంబం మధ్యలో నాయనా ప్రభువా చులకన చేయబడతాం, హేళనగా కనిపిస్తాం. అలాంటి ప్రేమ మాలో లేకుండా శాశ్వతమైన ప్రేమ నాయనా ప్రభువా కలిగి మేము జీవించడానికి సహాయం చేయండి. ఎందుకంటే మీరు శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడవు నాయనా. మీ ప్రేమను అర్థం చేసుకుంటూ మీ ప్రేమను ఇతరులకు పంచుతూ జీవించడానికి సహాయం చేయమని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.